నిజాయితీ లేని అధికారులతో దేశానికే ముప్పు. రిక్రూట్మెంట్లపై నైతిక విలువలకి పెద్దపీట వేయాలి. రాష్ట్రపతి ముర్ము అటు చూస్తాను. అమ్మ ముర్ము గారు మీకు దండం తల్లి, మీరు మంచి మాట చెప్పారు. ఇక్కడ నిజాయితీ లేని అధికారులతో దేశానికే ముప్పు అని మాట్లాడుతున్నారు కదమ్మా. మరి నిజాయితీ లేని రాజకీయ నాయకులు వాళ్ళతో ఇంకెంత ముప్పు చాలా మంది. ఎందుకంటే ఈ అధికారులు నడిపించేదే ఈ రాజకీయ నాయకులు. ఎవరైతే ప్రధాని ఉన్నారో, ఎవరైతే సీఎం హోదాలో ఉంటారో, ఎవరైతే మంత్రి హోదాలో ఉంటారో వాళ్ళే కదండి. మీరే కదా నడిపించేది మొత్తం కూడా. ఎవరైతే కింద స్థాయిలో ఉన్న కలెక్టర్లను అయితే, ఐఏఎస్లు అయితే, ఐపీఎస్లు అయితే, ఇంకొకరిని అయితే వీరందరూ నడిపించేది ఎవరు? ఒక ప్రధానమంత్రి, ఈ దేశానికి లేదా రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, వీళ్ళ మంత్రులు ఈ హోదాలో ఉన్నోళ్ళే కదా. మొత్తం వాళ్ళే కదా దొంగ పైల మీద సంతకాలు పెట్టమని చెప్పేది, వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేది. మొట్టమొదటిగా నిజాయితీగా ఉండాల్సింది ఈ రాజకీయ నాయకులు. వీళ్ళు నిజాయితీగా ఉంటే రాష్ట్రమైన దేశమైన నిజాయితీగా ఉంటుంది. సో ఇలాంటి అధికారుల్ని, నిజాయితీ లేని అధికారుల్ని, పనిచేయని వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు కదా. ముందు తప్పులు చేసేదే మీరు. సో వాళ్ళ మీద నిందలు. మళ్ళీ వాస్తవానికి తప్పులు చేసేదంతా అధికారంలో ఉండి ఓ రాజకీయ నాయకులు మీరు తప్పులు చేసిన తర్వాత అక్కడ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ మీద నెట్టేస్తా ఉన్నారు. చాలా మంది అట్లా ఉద్యోగులు, చాలా మంది కూడా బలైనారు, చాలా మంది ఉద్యోగులు. సో ఈ రోజున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ప్రభాకర్ రావు పరిస్థితి అదే, ఆ ఉద్యోగుల పరిస్థితి అదే. అది వాళ్ళు చేయమన్నారు, బాగా చెప్పి వాళ్ళు చేసిరు. మన పరిస్థితి ఇప్పుడు రోజు కక్కలేక మింగలేక ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఈ రోజు కుర్చీలో పాటు ఎలకలేక అయిపోయింది వాళ్ళ పరిస్థితి ఈరోజు. సో అందుకే రాజకీయ నాయకులు అధికారం ఉందని చెప్పి ఏం చెప్తారు మీరు చేయొద్దు. అధికారం ఆగమయ్యేది మీరే, ఉద్యోగాలు పోయేది మీకే, చెడ్డ పేరు మీకే. సో ఇప్పటికైనా కొంత ఆలోచన చేసుకోవాలి.